పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనము చదువుకుందాం. 7 నుంచి 10 వరకు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకునేవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుందంటే, ప్రభు అయిన యేసు మరణం నుంచి తిరిగి లేచినప్పుడు ఆయన మరణం నుంచి పునరుద్ధారుడు అవడమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు, ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత ఆయనతో కూడా మనల్ని కూడా పునరుద్ధానపరిచి మనల్ని కూడా తిరిగి ప్రతి పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తి దేవునితో కూడా కూర్చుండబెట్టాడట. ఎక్కడ కూర్చుండబెట్టాడు? పరలోకమందు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. మరి నేను నేల మీద కూర్చోననే మరి పరలోకంలో ఎక్కడ కూర్చున్నానంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేత ఆ యొక్క స్థితిలో ఇప్పుడు ఉన్నారు. హల్లెలూయా. మన ఆత్మ పరలోకమందు ప్రభువుతో ఆనందించే అనుభవంలో మనం జీవిస్తుండగానే దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము భూమి మీద ఉంటున్నటువంటి పరలోక దేవుని సంతతి అయి ఉన్నాం అనేది మనము నమ్మాలి. ఎందుకంటే దేవుడు ఇది దేవుని వరం అని చెప్తున్నాడు. అది నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరం. మన క్రియల వలన ఎవరు కూడా ఇట్టి అనుభవాన్ని పొందుకోలేరు. అది దేవుడు ఉచితంగా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎందుకు దేవుడు లేపి మనల్ని పునరుద్ధానపరిచి ఆయనతో కూర్చుండబెట్టాడు అంటే, దేవుడు సిద్ధపరిచిన మంచి పనులు చేయుటకు, దేవుడు సిద్ధపరిచినటువంటి నీతి కార్యాలు చేయుటకు, దేవుని ద్వారా సృష్టించబడినటువంటి నూతన సృష్టి, దేవుని చేతి పనిగా నిన్ను నన్ను దేవుడు రూపించాడు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేశాడు అనేది మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆ విశ్వాసము ద్వారానే దాని యొక్క ఫలాన్ని మన జీవితాల్లో అనుభవిస్తాం. దాన్ని విశ్వసించినంత కాలం మనము సామాన్యమైన మనుషులుగానే మన జీవితాల విధానం ఉంటుంది, జీవిత విధానం కొనసాగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడు నన్ను ఆయనతో కూడా పునరుద్ధానపరిచాడు హల్లెలూయా మరి అని మనం నమ్మాలి. మనల్ని ఏ విధంగా పునరుద్ధానపరిచాడు, ఏమి మన జీవితంలో ఆయన చేసి ఉన్నాడు అంటే, చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చెప్తుంది. 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనా శరీరేచ్ఛ వలనైనా మనుష్యేచ్ఛ వలనైనా పుట్టిన వారు కారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మనలను పునరుద్ధాన పరుస్తూ ఉన్నాడంటే, మనకు ఏమి ఇస్తున్నాడంటే నూతన జన్మ అనుభవాన్ని ఇస్తున్నాడు. అనగా దేవుని పిల్లలుగా మనం తిరిగి జన్మిస్తూ ఉన్నాం. దేవుని పిల్లలగుటకు మనకు అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా నువ్వు అధికారం కలిగి జీవించడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో నీ ఇష్టం. అది చాలా మంది ఏంటంటే అధికారాన్ని తెలుసుకొని కూడా అధికారాన్ని ఉపయోగించకుండా జీవిస్తారు. దాన్ని మనం దేవుని నింద వేయలేం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు అధికారాన్ని ఇచ్చాడు.
హల్లెలూయా. నీకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. ఎటువంటి అధికారం అది? యేసు ప్రభువుకి ఏ అధికారం అయితే ఉందో, ఆయన దేవుని కుమారుడిగా ఎట్టి అధికారం కలిగి ఉన్నాడో అదే అధికారాన్ని దేవుని బిడ్డలైన మనకందరికీ ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని ఉపయోగించుకుంటావు, వ్యర్థం చేసుకుంటావు, అది నీ చేతిలో ఉంది. హల్లెలూయా. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన అధికారం ఇచ్చాడు. ఎందుకంటే వారు దేవుని వలన తిరిగి జన్మించారు. ఏ విధంగా జన్మించలేదు? వారు రక్తం వలన జన్మించలేదు, శరీరేచ్ఛ వలన జన్మించలేదు, మనుష్యేచ్ఛ వలన మనం తిరిగి జన్మించలేదు. కానీ దేవుని ఆత్మ వలన మనం తిరిగి జన్మించాం. పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవాన్ని అనుభవించాం. కాబట్టి ఆ విధంగా దేవుని ఆత్మ ద్వారా యేసు ప్రభు మొట్టమొదటగా మరియా గర్భమందు ఆయన దేవుని కుమారుడిగా ఎట్లా తయారయ్యాడో అదే విధంగా నీవు నేను పరిశుద్ధాత్మ ద్వారా నూతన జన్మ అనుభవాన్ని పొందుకుంటున్నాం. అందుకే ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అని ప్రభు అయిన యేసు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు ఒక నూతన జన్మ అనుభవాన్ని అనుగ్రహించి అధికారాన్ని ఇచ్చింది. దేని మీద అధికారం ఇచ్చింది? సమస్తముపై నాకు అధికారం ఉందని చెప్పాడు ప్రభు అయిన యేసు. యేసు ప్రభువుకి ఉన్నటువంటి ప్రతి అధికారాన్ని దేవుడు ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్తాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. దేవుని కుమారుడైన యేసయ్యకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే దేవుని పిల్లలమైన మనకు ఏ అధికారం ఇవ్వబడింది? యేసుకున్న అదే అధికారం మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన బిడ్డలమైన మనకు అదే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి అధికారం పొందిన తరువాత మనకు జరిగే మార్పులు ఏంటి? మొట్టమొదటిది ఏం జరగద్దంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. రోమా 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. దేవుని కృప ద్వారా మనం తిరిగి జన్మించామంట విశ్వాసమును బట్టి. దేవుని కృప ద్వారా తిరిగి జన్మించిన వాళ్ళ మీద ఏది పనిచేయదిక, ఏది పరిపాలించదు? పాపం వారి మీద పరిపాలన చేయదు. హల్లెలూయా. పాపం వారి మీద పరిపాలన చేయలేనటువంటి పరిశుద్ధ జీవితంలో వారు జీవించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఒకటి మనం వేసుకోవాలి, మరి నేను పాపంలోనే ఇంకా జీవిస్తున్నానే, నేను పాపంలో పడుతున్నాను లేస్తున్నాను, ఇదే జీవితంలో నేను ఉంటున్నానే. మనము ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో సత్యము పాపము నుంచి మనకు స్వతంత్రతనిస్తుంది. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. హల్లెలూయా. వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా మనము నమ్మనంత కాలము పాపం మన మీద పరిపాలన చేస్తుంది. వాక్యాన్ని మనం నమ్మి, నేను దేవుని కుమారుడిని, దేవుని పిల్లను, దేవుని బిడ్డను, పాపం నా మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. అది మనము నమ్మనంత కాలము మనము దాని నుంచి బయటికి రాలేం. ఎందుకంటే చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాం. 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చెయ్యజాలడు. హల్లెలూయా. కొన్నిసార్లు చేస్తా ఉంటాడు, మళ్ళా తిరిగి పాపం చేయజాలడు. కొన్నిసార్లు చెయ్యొచ్చేమో, తర్వాత చేయజాలడు అనే మాట ఇక్కడ లేదు దేవుని వాక్యంలో. ఒకటే మాట, దేవుని మూలంగా నువ్వు తిరిగి జన్మించావా, పునరుద్ధానమయ్యావా,
పునరుద్ధానమైనట్లయితే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఏముంటది? దేవుని బీజము, దేవుని విత్తు, పరిశుద్ధాత్మ యొక్క బీజము వారిలో నిలుస్తుందంట. హల్లెలూయా. వారిలో నిలుస్తుంది గనుక వాడు పాపము చేయడు. పాపము ద్వారా ప్రేరేపించబడతారా? ఖచ్చితంగా ప్రేరేపించబడతారు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నది ఏమంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో ఈ లోకం నింపబడింది. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడంట? యేసు ప్రభు కూడా మనవలి అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. ప్రతి విషయంలో శోధించబడి ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. హల్లెలూయా. హెబ్రీ 4:15 ఆయన వాక్యం చెప్తుంది, సమస్త విషయములలో మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. కాబట్టి 16 చెప్తే, కనుక మనం కనికరించబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. కాబట్టి మనవలే అన్నిట్లో శోధించబడ్డాడంట యేసు ప్రభు. అన్ని విషయాల్లో శోధించబడి పాపం లేనివాడిగా ఉన్నాడు. మరి అదే విధంగా మనం కూడా సమయోచితమైన సహాయం, ఎప్పుడు నువ్వు శోధించబడ్డానికి ప్రయత్నం, ఆ యొక్క పాప ప్రేరేపణ పరిస్థితి శోధన వస్తుందో, నేను దేవుని మూలంగా తిరిగి జన్మించాను, నాలో దేవుని బీజం ఉంది, యేసయ్య పాపం నా మీద ప్రభుత్వం చేయదని నీ వాక్యం చెప్తున్నందువల్ల నీ శక్తితో నన్ను నింపి ఈ పాపమును జయించే కృప నాకు దయచేయి అని ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు తిరుగుతావో ఆ యొక్క పాపము మన మీద ప్రభుత్వం చేయజాలదు. ఆ సత్యం ఎరగనప్పుడు ఏమవుతుంది? మనిషి పాపంలో పడిపోతాడు. అందుకే దేవుని బిడ్డలైన మనము చాలా జ్ఞానము కలిగి నీవు ఎవరై ఉన్నావు అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనము నేను ఏమై ఉన్నాను అనేది అర్థం చేసుకోనంత కాలము అపవాది ఓడిస్తూనే ఉంటాడు, అపవాది బలహీనపరుస్తూనే ఉంటాడు. నువ్వు ఏమై ఉన్నావు? నువ్వు ఈ లోకంలో నీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, నువ్వు జీవించిన కాలాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా గతం. క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత నీ జీవితం ఏమయ్యింది? నేను దేవుని బిడ్డగా మారాను. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నన్ను పవిత్రునిగా చేసి క్రీస్తు నందు పరిశుద్ధాత్మ ద్వారా నూతన సృష్టిగా నేను మారాను. ఇది నేను నమ్ముతున్నాను. నా జీవితం మారింది. నా తండ్రి మారాడు. ఇప్పుడు నా తండ్రి ఎవరు? నా తండ్రి పరలోకమందున నా తండ్రి. నా నూతన జన్మలోకి నేను వచ్చిన తర్వాత నా వంశం మారింది. ఏ వంశము? యూదా గోత్ర వంశము. నా జీవితము మారింది. ఎలా మారింది? యేసు వలె జీవించే జీవితంగా మార్చబడింది. హల్లెలూయా. ఇది దేవుని బీజము ఒక వ్యక్తిలో ఎప్పుడైతే ఉంటుందో ఆ బీజం ఏం చేస్తుందంటే నువ్వు దేవుని సంబంధివి, నువ్వు దేవునికి చెందినవాడివి అని మనలో ఎప్పుడు కూడా పడిచేస్తూ తెలియజేస్తూ ఉంటది. హల్లెలూయా. అందుకే 1 యోహాను 4:4 దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు మనము? అబ్బా నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, నా స్నేహితులు ఉన్నారు, వీళ్ళు. ఇదంతా పక్కన పెట్టి నువ్వు ఎవరి సంబంధి అయ్యావు? దేవుని సంబంధి. నేను దేవుని సంబంధిని కాదు, నాకు ఇంతమంది రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళతోనే నా జీవితం. ఇంతమంది స్నేహితులు ఉన్నారు, లోకంతోనే నా జీవితం. దేవుడు అంటాడు, లోకముతో స్నేహము దేవునితో వైరము. దేవునికి శత్రువు అవ్వాలంటే లోకంతో మనం స్నేహం చేయాలి. లోకంతో స్నేహం చేసే కొలది మనం ఏమవుతాము?
దేవునికి శత్రువులైపోతాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి శత్రువులు అవ్వాలని ఆశ ఉందంటే మనం లోకంతో స్నేహం చేయాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది? యాకోబు 4:4, వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. కాబట్టి లోకముతో స్నేహము దేవుని బిడ్డ అయిన తర్వాత చేస్తాడా? చేయొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే సాతానుడు వారిని వాడి బలహీనతను చూస్తాడు, అప్పుడు లోకంతో స్నేహం చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహిస్తామో, నేను ఏమై ఉన్నాను, నేను ఎవరై ఉన్నాను, తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లు నేను ఏమై ఉన్నాను, నేను నా తండ్రి ఎవరు, నేను ఎందుకు ఇక్కడ పందులు ఆహారం పెట్టే దగ్గర నేను ఎందుకు ఉంటున్నాను, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, పందుల ఆహారం దగ్గర పందులు మేపుకుంటూ ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఎవరై ఉన్నాను, నా తండ్రి ఎవరు, నా తండ్రి దగ్గర నేను ఎందుకు లేను. హల్లెలూయా. ఈ తెలివి మనకు ఎప్పుడైతే వస్తుందో, నేను ఎవరు అనేది మనం గ్రహిస్తామో, మనకు ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది. నేను దేవుని సంబంధిని, నా బంధుత్వం దేవునితో, నా స్నేహం దేవునితో, నా జీవితము దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో. నేను ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డను. యేసు ప్రభు ఈ లోకంలో అందరితో స్నేహం చేశాడు. ఎటువంటి స్నేహం అది? అది పరిశుద్ధ స్నేహం, వారిని పరిశుద్ధపరిచే స్నేహం. అంతేకాని ఆయన ఎవరితో క్లోజ్ గా ఉన్నాడంటే తన శిష్యులతో, పరిశుద్ధపరచబడిన కొద్ది మందితో ఆయన ఎప్పుడు క్లోజ్ గా ఉంటున్నాడు. అదే విధంగా మనము ఎవరి సంబంధులు అని మనం ఎరగక ఈ లోక పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నాము అంటే అపవాది చిక్కుల్లోకి ఇరుక్కుంటున్నావు. నేను దేవుని సంబంధి, ఈ లోకంలో ఉన్న దేవుని సంబంధి నేను. హల్లెలూయా. మరి 1 యోహాను 4:4 ఏం చెప్తుంది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించారు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి వాడు ఎవరు? యేసు ఉన్నాడు. యేసు యొక్క ఆత్మ మనలో ఉంది. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితి కంటే గొప్పవాడు, ప్రతి వ్యక్తి కంటే గొప్పవాడు, అపవాది కంటే గొప్పవాడు. నువ్వు గొప్పవనుకుంటున్నటువంటి గొప్ప వాటి అన్నిటికంటే యేసయ్య గొప్పవాడు. హల్లెలూయా. ఎట్లా ఆయన గొప్పవాడు అయిపోతున్నాడు అంటే, సకల సృష్టిని ఆయనే సృజించాడు. సకల సృష్టి ఏమై ఉందంట? చూడండి, ఒక మాట మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసించడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతుల్లో సేవించబడువాడు కాడు. హల్లెలూయా. ఆయన మనం చూసే జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించి ఉన్నాడు. ఎవరైనా? ఆయన నీ తండ్రి. సమస్తాన్ని సృష్టించిన వాడు నా తండ్రి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తాన్ని దయచేస్తున్నాడు. జీవాన్ని ఇస్తున్నాడు, ఊపిరిస్తున్నాడు. ఒక వ్యక్తికి ఏమి కావాలో సమస్తము దేవుని ద్వారానే మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా 28వ వచనం ఏం చెప్తుంది? మనము ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడున్నామంట? మనము ఆయన యందున్నాం. అంటే నేను ఇంట్లో ఉన్నాను, మరి ఎక్కడున్నాను నేను అంటే, ఇల్లు కాదు, ఈ సృష్టి అంతా కూడా యేసులో ఉంది. అది మనకు అర్థం కాకపోవచ్చు. ఈ సృష్టి మొత్తము యేసు శరీరంలో ఉంది. మనము ఆయనందు బ్రతుకుచున్నాం.
చలించుచున్నాం. ఆయన లోపల మనం నడుస్తూ ఉన్నాం. ఆయనలో ఉనికి కలిగి ఉన్నాం. ఆయనలో మనం దేవుని బిడ్డలు అనేటువంటి ఉనికి కలిగి ఉన్నాం. ఈ సత్యము మనకు కానీ అర్థమైనట్లయితే నేను ఎక్కడున్నా యేసులో ఉన్నాను. యేసు ఎవరు? లేదా సృష్టికర్త అయిన తండ్రి ఎవరు? నా తండ్రి. ఆయనలో నేను జీవిస్తున్నాను. ఆయన కంటే అతిపెద్ద రూపము, అతిపెద్ద స్వరూపం ఇంకేమన్నా ఉందా? సమస్తము ఆయనలో ఉన్నాయి. ఆయన ఎవరై ఉన్నారు? ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. 29వ వచనం చెప్తుంది, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనా వెండినైనా రాతినైనా దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. కాబట్టి లోకంలో కనపడే ఏ విధమైన రూపమైన దాంట్లో దేవుని శక్తి ఉంది అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకని? మనము దేవుని సంతానమై ఉన్నాము. దేవుని శక్తి మనలో ఉంది. హల్లెలూయా. అది నమ్మనంత కాలము మనము బలహీనులుగా ఉంటాం. నేను యేసుతో కూడా పునరుద్ధానమయ్యాను, యేసుతో కూడా నేను తిరిగి లేచాను అన్నప్పుడు దేవుని బీజం నాలో ఉంది. దేవుడు ఎవరు? దేవుడు నాకు తండ్రి. నేను దేవుని సంబంధిని. నేను దేవుని సంబంధి. లోక సంబంధిగా ఒక కాలంలో ఉన్నా. లోక సంబంధులు ఉండరా? బంధుత్వాలు ఉండవా? ఉంటాయి. కానీ వాటన్నిటికంటే నేను ఎవరి సంబంధిగా మారాను? దేవుని సంబంధిగా నేను మారాను. హల్లెలూయా. అది ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో మన జీవితంలో ఏ విషయంలో కూడా ఇక ఓటమి ఉండదు. ఏది మన మీద ప్రభుత్వం చేయదు. ఏ పాపం మన మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మీరు వారిని జయించారు. లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు మీలో ఉన్నందువల్ల అన్నిటినీ మనము దాటి జయించి ముందుకు వచ్చి ఉన్నాం. అపవాది అంటాడు, అదెట్ట నిజము, నువ్వెట్ట దాటగలవు, నువ్వు జయించావా అని అంటే, వాడి మాటలు నువ్వు విన్నావంటే మనము జయించలేదనే విధంగానే ఉంటాం. వాక్యాన్ని నమ్మినప్పుడు నువ్వు జయ జీవితంలో ముందుకు వెళ్తావు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన నాలో దేవుని బీజం ఉంటది గనుక నేను పాపం చేయజాలను అన్నప్పుడు పరిశుద్ధంగా మనం ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకు స్వేచ్ఛనిస్తాడు. ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆలోచించి నిర్ణయం తీసుకో. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే దేవుని బిడ్డలా జీవిస్తున్నావని నువ్వు సత్యాన్ని గ్రహించు, విడుదల పొందుకో. లేదు, నేను దేవుని బిడ్డలాగా జీవించలేను అని అనుకున్నప్పుడు దేవుడు దానికి కూడా ఒక స్వాతంత్రాన్ని ఇస్తాడు. అది ఏముంటుందంటే మనం అన్నిట్లో పడిపోతుంటాం, బలహీనులుగా ఉంటాం, ఓడిపోతుంటాం, కన్నీరు కారుస్తుంటాం. మన జీవితంలో ఎప్పుడు వేదనే ఉంటుంది, విడుదల దొరకదు. దేవుని ద్వారా ఆశీర్వాదకరమైన విడుదలకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఉండగా దాంట్లో నివసిద్దామా, లేకపోతే మళ్ళా బంధకాల్లో పడుతూ ఉంటామనేది దేవుడు మన చేతిలో అవకాశాన్ని మన చేతికి ఇచ్చి ఉన్నాడు. నేను దేవుని బిడ్డను, దీనికి నేను ఒప్పుకోను అని ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, కుమారుడికి తిరిగి అధికారం దేవుడు ఇచ్చినట్లు మనకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. తగుపైన కుమారునికి దేవుడు అధికారం ఇచ్చినప్పుడు అధికారం నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మన ఉన్న స్థలములో, మనం ఉన్న పరిస్థితిలో మనం దేవునికి సాక్షిగా మనం అధికారం కలిగి జీవించాలి. దేవుని అధికారం పొందుకోవడము అని అంటే మనం ఒకేసారి అమెరికా ప్రెసిడెంటో లేకపోతే భారతదేశ ప్రెసిడెంటో మనం కాం. చేపలు పట్టేవాడిగానే ఉన్నాడు, కానీ దేవుని కుమారుడుగా జీవించాడు పేతురు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి అన్ని స్థలములో ఆయనకు కుమారులు కుమార్తెలు కావాలి. నువ్వు ఉన్న స్థలములో నువ్వు ప్రతి పరిస్థితిని జయిస్తూ అధికారం కలిగి జీవించడం, దేవునికి సాక్షిగా నువ్వు జీవించడం దేవునికి అవసరం. అంతేకాని దేవుని కుమారుడు అయితే నాకు ఒక రాజ్యం ఉండాలి కదా. ఆ దినం శిష్యులు కూడా అదే అన్నారు. మరి నేను దేవుని కుమారుడు అయితే నీ రాజ్యం ఎక్కడయ్యా, మేము ఎక్కడ పరిపాలించాలి, ఏ రాజ్యాలను మేము పరిపాలించమంటాం అంటే, నా రాజ్యము భూ సంబంధమైంది కాదన్నాడు. హల్లెలూయా.
కానీ దేవుని రాజ్యం ఎక్కడుందంట? నీలో ఉంది అన్నాడు ఆయన. హల్లెలూయా. నీలో దేవుని రాజ్యం ఉంది. ఈ దినం దేవుని రాజ్యం యొక్క అధికారం ఎవరిలో ఉంది? దేవుని బిడ్డలు, ఆయన విశ్వాసం ఉంచిన వారిలో ఉంది. వారు ఎక్కడ ఉన్నారు అక్కడ దేవుని రాజ్యం, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ దేవుని రాజ్యం ఉంది అన్నాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో అక్కడ దేవుని రాజ్యం ఉంది అని మనం నమ్మాలి. దేవుని రాజ్యం ఉంది అంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవదూతలు నా వెంట ఉన్నారు. సమస్తము నాకు లోబడి ఉంటుంది. పాపము ప్రభుత్వము చేయదు అని మనం నమ్మినప్పుడు, నేను దేవుని సంబంధిని కనుక అది పని చేయదని నమ్మినప్పుడు, అట్టి జయ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగుతావు. యేసు ప్రభు మరణాన్ని జయించి లేచింది నిజమైతే పాపము మన మీద ప్రభుత్వం చేయదు అనేది 100,000 రెట్లు నిజం. దాన్ని మనము నమ్మి అట్టి జీవితంలో ముందుకు కొనసాగేందుకు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తండ్రి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మమ్మల్ని లేపి ఆయనతో కూడా పరలోకమందు మీరు కూర్చుండబెట్టినందుకు, నీ చేతి పని అయినటువంటి బిడ్డలుగా మరి నీ యొక్క సత్క్రియలు, పరిశుద్ధమైన క్రియలు చేసేందుకు మీరు మమ్మల్ని నూతన సృష్టిలుగా చేసినందుకు స్తోత్రం. తండ్రి, ఎప్పుడైతే మేము దేవుని బిడ్డలుగా తిరిగి జన్మిస్తామో పాపం మా మీద ఇక ప్రభుత్వం చేయదు, కానీ వాటిపై మేం ప్రభుత్వం చేస్తాం అనే సత్యము నైనా తండ్రి ఈరోజు నీ బిడ్డలమైన మేము ధ్యానించి ఉండగా ఆ సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక. పాపము యొక్క బలము నశించిపోవునుగాక. పాపం యొక్క శక్తి నశించిపోవునుగాక. పరిశుద్ధ బీజము, దేవుని బీజం మాలో ఉండగా మా నోటి మాటలు, మా క్రియలు, మా ఆలోచనలు, మా ప్రవర్తన సమస్తము పరిశుద్ధమైనదై క్రీస్తు పోలి ఉండునుగాక. అట్టి అనుభవంలో మీరు మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ, పునరుద్ధానమైనటువంటి క్రైస్తవ జీవితంలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.